ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యాన్ని తిరిగి పాలిష్ చేసి మిల్లర్లు అమ్ముకుంటున్నారని తెలుసు. కానీ ఈ బియ్యాన్ని బీర్ల తయారీ కంపెనీలకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బియ్యాన్ని నేరుగా తరలిస్తుంటే అధికారులు తనిఖీల్లో పట్టుబడతామనే భయంతో వాటిని మిల్లర్లు నూకగా మార్చేస్తున్నారు. అనంతరం తెలంగాణతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటకలోని బ్యావరేజెస్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. దొడ్డు బియ్యంలో అధిక శాతం గంజి ఉండడంతో మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది. ధర కూడా తక్కువ కావడంతో బీర్ల తయారీ కంపెనీలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. పౌర సరఫరాల శాఖ తనిఖీల్లో విస్మయానికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందా ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, కేసముద్రం, గూడూరు, చెన్నరావుపేట, నెక్కొండ, దుగ్గొండి ప్రాంతాల్లోని చాలా మిల్లుల్లో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళలో రేషన్ బియ్యాన్ని నూకగా మారుస్తున్నారు. బోధన్ డివిజన్లో 3 మిల్లులు, నిజామాబాద్ 2, ఆర్మూర్లో ఓ మిల్లులో బియ్యాన్ని నూకగా మారుస్తున్నట్టు గుర్తించారు. ఈ దందాలో దళారులు ఉన్న వారిలో ఎక్కువ మంది రౌడీ షీటర్లేనని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇందులో పలువురు రేషన్ డీలర్లు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కిలోకు 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు 15 నుండి 18 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని మిల్లర్లు నూకలుగా మరపట్టించి బీర్ల కంపెనీలకు డిమాండ్ను బట్టి 25 నుంచి 35 రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు గుర్తించారు. కొన్ని చోట్ల రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ చేస్తున్నారనే సమాచారం తెలియగానే దళారులు అక్కడికి చేరుకుని తక్కువ ధరకు కొని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళలో దాదాపు సగం మంది వాటిని అమ్ముకుంటున్నారని అంచనా. బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దు చేస్తారనే భయంతో లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డులు పొందుతున్నారు. ఇది అంతిమంగా బియ్యం బ్లాక్ మార్కెట్ కి తరలిపోవడానికి కారణమవుతోందని అధికారులు అంటున్నారు.